బ్రతిమిలాడు. ఇల్లు కూడా పెద్దదే. చూద్దాం ఒకసారి. ఏజెంట్ గారు మీరు కూడా వచ్చి కూర్చోండి. పర్లేదు, మీరు తినండి. పర్వాలేదు రండి. లేదు సార్, పర్లేదు తినండి. మొహమాట పడకుండా రండి. పర్లేదు సార్, మీరు తినేసేయండి. రండి ఏమండి సార్. వద్దంటున్నారు కదా, ఎందుకంత బలవంత పెడుతున్నారు? వదిలేయండి. నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. రండి రండి. వస్తానులేండి సార్, అంత అడుగుతున్నారు కదా, పదండి. కూర వేసుకో, బాగుంది. ఆ కూర వేయండి. గ్రిల్ ఫిష్ లేదా అంకుల్? ఆ? పప్పు బాగుంది. మీరు కూడా తినండి సార్. వద్దులే బాబు, మీరు కానివ్వండి. కూతురు పోయిన బాధలో ఉన్నారు కదా, తినలేరులే. పప్పు చాలా బాగుంది. అంటే వండిందంత వేస్ట్ అనమాట. ఓ పని చేయండి, పార్సల్ చేయండి, మేము తీసుకెళ్తాం. పెరిగేసుకో బాబు. వద్దండి. వద్దంటే ఊరుకోవడమేనా? కనీసం 5 సార్లు అడగాలి. పెరిగేసుకో బాబు. వద్దండి. అయ్యో వేసుకో బాబు. అయ్యో వద్దండి. అయ్యో కొంచెం పర్లేదు, వేసుకో బాబు. వద్దండి. అయ్యో కొంచెం. వద్దండి. అయ్యో వేసుకో బాబు. వేసుకోండి. వద్దండి అంటే ఇంకా అడిగించాలు, మా ఏజెంట్ పెరుగు తిండు. భోజనాలు చేయటం అయిపోయింది కదా. అమ్మాయి బెడ్రూమ్ పైన ఉంది. పైన ఎందుకు? ఇక్కడ సోఫాలో పడుకుంటాం. ఏజెంట్ మీరు సోఫాలో పడుకోండి, నేను కింద పడుకుంటాను. ఏమండి వీళ్ళేంటి ఇక్కడ పడుకున్నారు? ఉమ్, తిన్న వెంటనే చాలా డ్రౌజీగా ఉంటుంది, అందుకే పవర్ నాప్. కాన్సన్ట్రేషన్ ఇప్పుడు బాగుంటుంది. అమ్మాయి రూమ్ పైన కదా, పదాయం. రాసింది చాలు. మాది సంప్రదాయమైన కుటుంబం, నిష్ఠాగరిష్ఠుల కుటుంబం, సరదాగా గడిపే కుటుంబం. గుడ్ సార్. మా ఫ్యామిలీలోకి రావడం ఇలా ఇంట్లోకి వచ్చినంత ఈజీ కాదు. ఇంతకీ నీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? నా పేరు ఆనంద్ సంతోష్ సార్. మా అమ్మాయి చెప్పిందిలే. మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు సార్. చిన్నప్పటి నుంచి మా తాతయ్య పెంచారు. ఇప్పుడు ఆయన కూడా లేరు. నేను అనాథం సార్. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? నేను ఒక ఏజెంట్ సార్. అంటే హోల్సేల్ షాపుల నుంచి కిరాణా షాపులకి, కిరాణా షాపుల నుంచి హోల్సేల్ షాపులకి సామాన్లు అమ్ముతుంటావా, లేకపోతే సేల్స్ ఏజెంట్వా? నేను ఒక డిటెక్టివ్ ఏజెంట్ సార్, ఆనంద్ సంతోష్. డిటెక్టివా? అంటే ఇప్పుడు ఏమైనా సామాన్లు పోతే వెతికి పెట్టడం, మనుషులు తప్పిపోతే చూసి పెట్టడం, ఇలా క్రిమినల్ కేసులు. ఓ, నెలకెంత వస్తుంది? ఫిక్స్డ్ అమౌంట్ అంటూ ఉండదు, కేసెస్ బట్టి. కేసెస్ని బట్టి అంటే నెలకి ఎంత మిగలచ్చు అని అడుగుతున్నాను. అంటే అన్నీ పోగా బాగానే మిగులుతుంది. ఎన్ని పోతాయి, ఎన్ని మిగులుతాయి? ఒక 20, 30, 50 దాకా మిగులుతుంది. ఓ 20, 30, 50. ఇవన్నీ కాదు కానీ నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో చెప్పు. నా దగ్గర ఉండదు అంకుల్, నా అసిస్టెంట్ దగ్గర ఉంటుంది. అయోమయం, వాడు చూసుకుంటాడు నా అకౌంట్స్ అంతా. అయోమయమా? వాడేవాడు? నా అసిస్టెంట్. ఓ, నీకు అసిస్టెంట్ కూడా ఉన్నాడా? ఎస్. ఒకవేళ కేసులు రాలేదే అనుకో? అప్పుడప్పుడు కేసులు వస్తే, అప్పుడప్పుడు రావు. అబ్బాయి చాలా నిజాయితీ పరులా ఉన్నాడండి. మీరు కాస్త మౌనవ్రతం పాటించి లోపలికి వెళ్ళండి, మౌనంగానే కూర్చోండి. నీకు నెలకి జీతం ఎంత అని లేదు, మరి అమ్మాయిని ఎలా చూసుకుంటావయ్యా? చాలా బాగా చూసుకుంటా అంకుల్. ఇదంతా కాదు, వెంటనే నువ్వు జాబులో జాయిన్ అవ్వు. అప్పుడు వెంటనే నా కూతుర్ని నీకు ఇచ్చేస్తాను. నాకు తెలిసి డిటెక్టివ్లు ఎక్కడ జాబ్ చేయరు అంకుల్. నాకు తెలిసి మా చుట్టాల్లో కూడా ఏ అమ్మాయిల్ని డిటెక్టివ్లకు ఇవ్వలేదు నాయన. కానీ నేను ఇస్తానంటున్నాను కదా, వెంటనే జాబ్లో జాయిన్ అవ్వు. సరే సార్. ప్రపోజల్ అదిరింది కదా, వెంటనే వెళ్ళే జాబ్ ఎత్తుక్కో. వెళ్ళు 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 వెళ్ళు.
నువ్వేంటి ఆట వెళ్తున్నావు? ఇట్రా. రవి రా, బొట్టు పెట్టినందు మాత్రం జాబ్ వచ్చేద్ది అనుకుంటున్నట్టున్నాడు. ఏంటి బ్రో ఇంటర్వ్యూ టెన్షనా? కాదు బ్రో, డిప్రెషన్. ఎందుకు బ్రో? మా కంపెనీ ఇందాకే చచ్చిపోయింది. ఓహ్ ఐఎమ్ సో సారీ బ్రో. ఇట్స్ ఓకే బ్రో. బ్రో, మీకు ఈ డిటెక్టివ్ ఫీల్డ్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఆహా లేదు బ్రో. మీ క్వాలిఫికేషన్స్ ఏంటి? ఎంబీఏ గ్రాడ్యుయేట్ బ్రో. ఎంబీఏ చదివి ఏజెన్సీకి ఎందుకు వచ్చావు బ్రో? నేను ఫాస్ట్ లర్నర్ బ్రో. ట్రైనింగ్ ఇస్తే ఏదైనా నేర్చేసుకుంటా. ఓ ఆనంద్, అబ్బో సంతోష్, సంతోష్ వెళ్ళాడుగా. ఓ ఆనంద్ సంతోష్ రెండు ఆడినా. ఓకే మై ఫైల్ సార్. హాయ్ సార్. Hi, మై నేమ్ ఇస్ ఏజెంట్ ఆనంద్ సంతోష్. you are selected. అదేంటి సార్? ఇందాకేమన్నావు? ఏజెంట్ ఆనంద్ సంతోష్ అన్నాను. మేము చూస్తున్నది ఏజెంట్ కోసమే, అందుకే యు ఆర్ సెలెక్టెడ్. నువ్వు సెలెక్ట్ అవుతావు నమ్మకం నీకు లేదా? అదేం లేదు సార్. మరి యు ఆర్ సెలెక్టెడ్ అంటే ఎందుకు డౌట్ పడ్డావు? డౌట్ కాదు సార్, చిన్న కన్ఫ్యూజన్ అంతే. ఏజెంట్కి ఉండాల్సింది కాన్ఫిడెన్స్, కన్ఫ్యూజన్ కాదు. ఐఎమ్ కాన్ఫిడెంట్ సార్. యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. సార్ చిన్న రిక్వెస్ట్, నా అసిస్టెంట్ కూడా ఇంటర్వ్యూకి వచ్చాడు, వాడిని కూడా మీరు సెలెక్ట్ చేస్తే మీ ఇద్దరు కలిసి హ్యాపీగా వర్క్ చేస్తాం. సెలెక్ట్ అయ్యి 2 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే రికమెండేషనా? బయటికి వెళ్ళి మిగిలిన వాళ్ళని వెళ్ళిపోమను. నువ్వు రేపే జాయిన్ అవ్వు. థ్యాంక్ యూ సార్. ఈ చేజ్ ఎందుకు? మన గురించి తెలిసినప్పుడు వాడు పారిపోవడానికి ట్రై చేస్తాడు కదా, అందుకే చేస్. మన గురించి నిజం తెలియకముందే పట్టేసుకోవచ్చుగా, అదొక ఆప్షన్. ఈ చేజ్లు రిస్క్లు మనకొద్దు. ఓకే సార్. చూస్తున్నావు ఏంటి? వెళ్ళు. 30, 40, 60, 80, 100. పాపం డబ్బులు ఎక్కడితో కష్టపడుతుంది. తీసుకోండి, మిమ్మల్ని తీసుకోండి. కాఫీ భయ్యా. ఆగలేరా? మాట్లాడుతున్నాను కదా. కాఫీ తీసుకోండి. బాబు అక్కడికి వెళ్ళు. కుళ్ళు ఫెలో. ఆడితే కొంచెం జాగ్రత్త. షుగర్ లేదుగా? నీ బాడీలో చాలా ఉందిగా, ఇది కూడా తాగే. నెక్స్ట్ నెక్స్ట్ తిన్న వెంటనే చాలా డ్రౌజీగా ఉంటుంది, అందుకే పవర్ నాప్. ఓకే సార్. ఇప్పుడు చెప్పండి సార్, మీ కార్ ఏ టైం పార్క్ చేశారు అండ్ ఏ టైం నుంచి మీ కార్ టైర్స్ కనిపించట్లేదు? 1:30 AM కార్ పార్క్ చేశాను సార్. పైకి లగేజ్ తీసుకుందామని వెళ్ళాను, కిందకి తిరిగి వచ్చేసరికి కార్ టైర్ లేవు సార్. ఓకే, మీరు పార్క్ చేసిన ఏరియా దగ్గర నుంచి లిఫ్ట్ వరకు ఎంత డిస్టెన్స్ ఉండొచ్చు? సుమారుగా ఒక 100 మీటర్స్ ఉంటుంది సార్. 100 మీటర్స్. సో 100 మీటర్సే కాబట్టి మీరు మెల్లగా నడిచి వెళ్ళుంటారు. అంటే కొద్దిగా ఫాస్ట్గానే వెళ్ళాను సార్. మీది 24th ఫ్లోర్ కాబట్టి ఫ్లోర్కి 3 సెకండ్స్ వేసుకున్న ఓవరాల్గా మీకు 1 minute 12 seconds పట్టింది. సో లిఫ్ట్ 3 ఫ్లోర్స్లో ఆగింది సార్, అండ్ నేను లిఫ్ట్ కోసం ఒక 1 minute దాకా వెయిట్ చేశాను సార్. ఓకే, సో మీరు చెప్పిన దాని ప్రకారం
మీరు వెయిట్ చేసి 3 ఫ్లోర్స్లో ఆగారు కాబట్టి రఫ్గా 2 minutes 27 seconds పట్టింది. అసిస్టెంట్ నోట్ డౌన్. సో మీరు బయటికి వెళ్తున్నారు కాబట్టి మీరు రెడీ అవ్వడానికి అట్లీస్ట్ ఆల్రెడీ నేను రెడీ అయ్యి ఉన్నాను సార్. ఓకే, అట్లీస్ట్ లగేజ్ అయినా ప్యాక్ లగేజ్ కూడా ప్యాక్ చేసి ఉంది సార్. ఓకే, సో మీకు పైకి 2 minutes 27 seconds పట్టింది కాబట్టి కింద కూడా 2 minutes 27 seconds పట్టుంటుంది. లేదు సార్, ఈసారి లిఫ్ట్లో ఎవరు లేరు సార్, ఫాస్ట్గానే కిందకు వచ్చింది. సో మీకు ఓవరాల్గా పైనుంచి కిందకి 10 minutes పట్టింది. ఇంచుమించుగా అంతే సార్. ఓకే, టైం దాటిపోతుంది, వాడు ఫోన్ దొరకలేదు, కార్ టైర్. ఎందుకు సార్ అంత టెన్షన్ పడుతున్నారు? మీ నేటివ్ ఎక్కడ సార్? వైజాగ్ సార్. ఊడి అమ్మ వైజాగా? చెప్పనే లేదు, చెప్పాలి కదా సార్. సార్ హవేలీ డాబాలో రాజధాని చికెన్, సింబి మ్యాగీ, గీతం డౌన్ ఇవన్నీ నా ఫేవరెట్ స్పాట్స్ సార్. అదే కదా. ఏంటి క్యాజువల్గా మాట్లాడుతున్నావు? అది ప్లాన్లో లేదు. క్లయింట్ టెన్షన్లో ఉన్నారా, కొంచెం కూల్ చేస్తున్నా. ఏంటి మజ్జిగ తీసుకురానా? ఓకే సార్, మీ టైర్స్ నాకు కనిపెట్టి విల్ గెట్ బ్యాక్ టు యూ. ష్యూర్ సార్, తొందరగా. థ్యాంక్ యూ, ప్లీజ్. థ్యాంక్ యూ సార్. నీ ఫ్యామిలీని రిస్క్లో పెట్టిన వాడు అవుతావు. అలా ఏం అవ్వదు బ్రో. అయినా ఆ పేపర్ని చూసి ఎవడైనా ఏదైనా నార్మల్ పేపర్ అనుకుంటాడు. నేను 100% నీకు రేపు డెలివర్ చేస్తాను. ఏజెంట్ కూడా ఇక్కడ ఉన్నాడు. నేను ఒకసారి ఏజెంట్తో మాట్లాడి టైర్ తీసుకొని బయలుదేరుతాను. ఉంటాను. మీ కేసుకి సంబంధించిన టైర్ని తీసుకొచ్చాను సార్. టైర్ని మాత్రమే తీసుకొచ్చాను. కొంచెం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం ప్లీజ్. సార్ ఆ టైర్లో చూడండి సార్, ఆ టైర్లో పేపర్ ఉంది. మీకు ఎంత కావస్తే అంత ఇస్తా. ఇలాంటివి నాకు చెప్పకండి. ఆ టైర్లో ఏముందో నాకు తెలుసు. దాని గురించి మీరు మర్చిపోతే చాలా బెటర్, మీకే మంచిది. కాదు కూడదు అన్నారంటే ఆ టైరు పేపర్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తాం. కేసు వేస్తారు, మిమ్మల్ని బొక్కలో కూడా వేస్తారు. మీ ఫ్యామిలీ పరువు అంతా పోద్ది. మీ ఫ్యామిలీ తలెత్తుకోలేక బతకలేక చచ్చిపోతారు. సో ఇదంతా జరగకూడదంటే మీరు ఎక్కడితో ఆపేయాలి. మీరు ఎంత డబ్బులు సంపాదించారో నాకు అనవసరం. డెలివరీ చేయాల్సిన వాళ్ళకి మనీ రిటర్న్ ఇచ్చేసి ఇక్కడతో ఇదంతా పర్లేదు సార్. నాకు ఈ సర్ప్రైజ్లు అవన్నీ గట్టిగా అరిస్తే నచ్చదు. తొందరగా అప్రిసియేషన్ ఇస్తే నాకు బోల్డ్ పనులు ఉన్నాయి. అప్రిసియేషనా? పద్మశ్రీ ఇప్పించాలా? నీ పని నువ్వు చేసావు, దానికి అప్రిసియేషన్ ఎందుకు? అదేంటి సార్, ఒక మంచి పని చేస్తే అప్రిసియేషన్ ఉండదా? జీతం ఉంటుందిగా. అయినా ఈ ఆఫీసులో సర్ప్రైజులు షాకులు కుదరవు. ఎందుకు? ఇప్పటికే నాకు 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. డాక్టర్లు చెప్పారు చుట్టుపక్కల ఏ విధమైన సౌండ్లు షాకులు ఉండకూడదని. ఓకే ఓకే. అందుకేనా సౌండ్ ప్రూఫ్ గ్లాసెస్? నువ్వు కనిపెట్టింది టైర్లు, టైటానిక్ కాదు. ధనలక్ష్మికి బిల్ సబ్మిట్ చెయ్యి. ఆ రోజుల్లో మేము టెర్రరిస్టులు కనిపెడితేనే అప్రిషియేషన్ లేదు. సార్ గ్రేట్ వర్క్ సార్. నీ అప్రిషియేషన్ నాకు అక్కర్లేదు. ఏం మనుషులు రా. ఏంటి ధనలక్ష్మి గారు, కేసు సాల్వ్ చేసినందుకు ఏం లేదు, అలా మాట్లాడుతున్నారు? బిల్స్. బిల్స్ అయినా నేను వీటికి ఆశపడేవాడిని కాదండి. మా ఏరియాలో సన్మానం చేస్తా అన్నారు, నేనే వస్తాను. ఎందుకు అదంతా ఇప్పుడు ఎందుకులేండి. ఈ ముసలాలు బాగా చేస్తే ఎక్కువైపోతుంది, మరీ ఓవర్ చేస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతుంది ఎంత టార్చర్ పెడుతున్నారు. నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటానండి. అదే మీరు అర్థం అవుతారండి.
ఈ పేరు డబ్బు ఇవన్నీ నాకు చిన్న చిన్నవే. రిమైనింగ్ ఇస్తే అకౌంట్ క్లోజ్ చేద్దాం. రిమైనింగ్ ఏంటండి, బిల్స్ అన్ని ఇచ్చాను కదా అవే. బిల్స్ కాదండి, రిమైనింగ్ అమౌంట్ ఇవ్వండి. రిమైనింగ్ మనీ ఏంటి? ధనలక్ష్మి గారు మీరు పొరపడినట్టున్నారు. మీరే నాకు 330 రూపీస్ ఇవ్వాలండి, ఎక్స్ట్రా అయింది నాకు. ఆనంద్ గారు, ఇలా ఖాళీ పేపర్ మీద రాస్తే చెల్లవండి, బిల్స్ కావాలి. మొత్తం 1874 రూపీస్ బడ్జెట్కి 1624 రూపీస్కి మాత్రమే బిల్స్ ఉన్నాయి. మిగిలిన 150 రూపీస్ ఇస్తే అకౌంట్ క్లోజ్ చేసేస్తా. ధనలక్ష్మి గారు, ఇప్పుడు షేర్ ఆటో వాళ్ళని బడ్డీ కొట్టోల్ని బిల్స్ అడగలేం కదా, మీకు అర్థం అవుద్ది అనుకుంటాను. మీరే ఖర్చు పెట్టారని ప్రూఫ్ ఏంటి? ప్రూఫా? ధనలక్ష్మి గారు, ఇప్పుడు ప్రూఫ్ అంటే ఎలా అండి? అవే నా బిల్స్ అన్నీ. సరే అయితే ఒక పని చేయండి, నెక్స్ట్ టైం నుంచి మీరు ఖర్చు పెట్టిన ప్రతిసారి సెల్ఫీ వీడియో రికార్డ్ చేయండి. అప్పుడు బిల్స్ లేకపోయినా దాన్ని ఎక్స్పెన్స్ కింద కన్సిడర్ చేస్తాను. ఇదేదో ముందే చెప్పచ్చు కదండి. ఇప్పుడు సెల్ఫీ వీడియో అంటే నెక్స్ట్ టైం నేను చేస్తానండి. ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటే. ఈ 150 రూపీస్ మీ శాలరీ నుంచి కట్ అవుతుంది, ఇక మీరు వెళ్ళొచ్చు. లంచ్ ఏం తెచ్చుకున్నావు? లేదు సార్, నేను బయటకు వెళ్ళి తింటాను. మాతో పాటు తింటావా? అయ్యో వద్దు సార్, మీరు తినండి పర్లేదు. ఏం శర్మ గారు, ఏంటి ఈరోజు స్పెషల్? ఏముంది నా 100 రోజులాగే ఇంత అన్నం ఇంత పెరుగు అంతే. మనకున్న రోగాలు కదే కరెక్ట్లే అండి. ఏంటంటున్నా? ఏం లేదు సార్, పెరిగన్నం మంచిది అంటున్నాను. మా కోడలు ఈ మాత్రం చేయడానికి నానా అవస్థలు పడుతోంది. మన ఇంత కష్టపడింది ఫుడ్ కోసమేగా, బాగా తినాలి. అప్పుడు తినింది అరగడానికి కూడా టాబ్లెట్లు వేసుకోవాలి. మళ్ళీ ఏదో గొణుకుతున్నావు. మళ్ళీ పెరిగన్నమే మంచిది అంటున్నాను సార్. మళ్ళీ ఎందుకయ్యా, ఒకసారి తినడానికి చస్తున్నాను. ఏజెంట్, నువ్వు టైంకి తింటావా అసలు? లేదు సార్, నాకు పెద్దగా ఆకలేదు, వర్క్లో ఉన్నాను కదా, ఫ్రీగా ఉన్నప్పుడు తింటాను సార్. టైం ప్రకారం తినకపోతే రోగాలు వస్తాయ్యా. మీరే చెప్పాలి మరి. అదే సార్, మీరు ఎక్స్పీరియన్స్డ్ కదా, మీరే చెప్పాలి అంటున్నాను సార్. నేను తిండి విషయంలో నెగ్లెక్ట్ చేయను, నిదానంగా తింటాను, అన్ని తింటాను. అందుకని ఇలా ఉన్నావు. మనం తినే దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేసామనుకో మన ఒంటికి పడుతుంది. నేను తినేప్పుడు ఎముడు వచ్చినా కొంచెం సేపు ఆగు, తిన్నాక వెళ్దామంటాను. వెరీ వెల్ సెడ్. ఓకే సార్, మీరు తినండి బాగా, నాకు చిన్న పని ఉంది. లంచ్ తర్వాత మీటింగు, ఓకేనా? ఓకే సార్. బయటికి వెళ్తున్నా అంటే గోయింగ్ అవుట్. ఆకలి వేస్తుంది, ఐఎమ్ స్టావింగ్. ఎవర్రా వీళ్ళంతా? హాస్పిటల్లో జనరల్ వార్డులో పెట్టాల్సిన మీటింగ్లు ఎక్కడ పెడుతున్నారు? వాళ్ళ ముసలాల ఏజెంట్, వాట్ ఆర్ యు టాకింగ్? పెద్దలు పడుకుని ఏంటో మాటలు. యాక్చువల్లీ ఐఎమ్ సావింగ్, ఐఎమ్ గోయింగ్ అవుట్ సైడ్, యూ స్టే హియర్, ఐ బ్యాక్ అగైన్. తెలుగులేడు అంటే యాక్చువల్గా ఆకలి అవుతుంది, నువ్వు 2 నిమిషాలు నా పని చూసుకుంటుంటే నేను వెళ్ళి తినేసి వచ్చేస్తాను. థ్యాంక్ యూ. ఇంకో నువ్వు మ్యాన్ హ్యాండింగ్ చేస్తా అవుతుంది. చెప్పు శివ. సంతోష్, వాడు ఫోన్ ట్రేస్ అయింది, ఇదిగో వాడి లొకేషన్ కూడా ఇక్కడే ఉంది. ఎక్కడరా? జూబ్లీస్ దగ్గర రా, నేను వాడిని ట్రేస్ చేస్తా ఉంటాను, నువ్వు వెంటనే బయలుదేరు. ఓకే, లొకేషన్ పంపించు. ఆ విధంగా ఆ కేసు సాల్వ్ అయిపోయింది. సార్, ఆ సెల్ ఫోన్ దొంగతనం చేసినాడు ఎక్కడ ఉన్నాడో తెలిసింది సార్, జూబ్లీస్లో ఉన్నాడంట. నువ్వు ఫాస్ట్గా వెళ్ళు, నేను క్లయింట్కి ఇన్ఫార్మ్ చేస్తా. సార్ దీనికి వెపన్స్ అక్కర్లేదు, యూ కెన్ గో. సార్ వెపన్స్ గురించి కాదు సార్, నాకు కొంచెం అసిస్టెన్స్ కావాలి. శర్మ గారిని తీసుకుని వెళ్ళు, చేసి కేసుల్ని చాలా సాల్వ్ చేశారు. వెళ్ళండి శర్మ గారు. సార్ చేసి సార్, ఈజ్ అవర్ వెపన్, యూ కెన్ గో. ఆరుద్ర, మెల్లిగా మాట్లాడు, సౌండ్ ఎక్కువ చేయకు. చేజరా, ఎంతసేపు రా? సార్ ఎంతసేపు సార్, లేట్ అవుతుంది, మీ వల్ల మాకు ఎంత టైం వేస్ట్ అవుతుంది సార్. పోనీ బేరం అయిందా? అవలేదు సార్. ఎక్స్ట్రా చేయకా? కూర్చోండి సార్, నువ్వు పదరా. సారీ సార్, మీరు మీ తాతయ్యని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారని తెలియక
ఏదో వాగేశాను. హాస్పిటల్కి కాదు, చేజ్కి. ఓ కేర్ హాస్పిటల్కా సార్? అది కాదయ్యా. సార్ ఇప్పుడు మీరు ఏం చెప్పినా వాడికి అలాగే వినిపిస్తుంది. రే బాబు నువ్వు ఫాస్ట్ పోనీరా. భగవంతుడా. శివ చెప్పు శివ. రే వాడు మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు, మీరు అక్కడే ఉండండి. ఓకే ఓకే. వాడు ఫోన్ స్విచ్ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తున్నాడు. ఓకే శివ. రే బాబు ఫాస్ట్గా పదరా. పేషెంట్ ఆటోలు ఉంటే ఫాస్ట్గా ఎలా వెళ్తాం సార్? పేషెంట్ బాబు మెల్లిగా మెల్లిగా, తొందర లేదు. 150 సార్. ఏంటి సార్ మీరు పారిపోయేవాడు? కొంచెం పరిగెడితే అయిపోయిందిగా. అసిస్టెంట్ అడిగితే ఎవరు ఏమనంటే ఒకప్పుడు అంటారు. సారీ సార్, ఏదో క్యాజువల్గా అన్నాను. ఏమైంది సార్? ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఆడావిడిలో తెచ్చుకోవడం మర్చిపోయాను. అన్నా ఓ షుగర్ ట్యాబ్లెట్, ఓ వాటర్ బాటిల్ ఇవ్వా అన్నా. బిల్ చూడన్నా. వాటర్ బాటిల్ బిల్ ఏది? బిల్ రాదన్నా. ధనలక్ష్మి గారు ఇదిగోండి బిల్. ఓన్లీ ట్యాబ్లెట్లకి ఇస్తారంట, వాటర్ బాటిల్కి ఎవరంట చెప్పండి. వాటర్ బాటిల్కి బిల్ రాదండి, జనరల్ ఐటమ్ కాబట్టి. ఓకే ధనలక్ష్మి గారు, థ్యాంక్ యూ. సార్ ఇంక లంచ్ చేయలేదా? నేను వెళ్తానులే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఇదిగోండి సార్. ఇవ్వండి సార్. ఇప్పుడు ఓకేనా సార్? నిన్ను చాలా శ్రమ పెడుతున్నానయ్యా. అదేం లేదు సార్, నేనే సారీ సార్. ఇందాక వాడు పారిపోయడం కోపంలో కొంచెం అరిచేశాను. అయినా మీకు ఉన్నదానికి ఇంట్లో కూర్చొని హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. నాతో పాటు కష్టపడి పరిగెడుతున్నారంటే మీరు నిజంగా గ్రేట్ సార్. 40 ఏళ్ళు అలుపు సలుపు లేకుండా వర్క్ చేశాను. ఇంట్లో ఖాళీగా కూర్చోబుద్దవదయ్యా. మనసేమో పని చేయి అంటుందయ్యా. శరీరమే సహకరించడం లేదు. సార్ మీరు ఎక్కండి సార్. అరే ఆయమే సార్ నా ఆఫీస్లో దింపే. సరే జాగ్రత్త సార్. జాగ్రత్త వెళ్ళరా. జాగ్రత్త. మీరు జాగ్రత్త సార్. ఏ రాము నువ్వేంట్రా అంత బాధపడుతున్నావు? బాసు నన్ను తిట్టారు. నువ్వు ఏదో చేసి ఉంటావు. నేనేం చేయలేదు, ఆయన నన్ను తిట్టారు. నీకు తెలుసు కదా నేను ఎంత మంచోనో. ఏరా ఏమయ్యా ఆయన చూస్తే మంచోడు అనిపిస్తుందా? రాముడు మంచి బాలుడు అని హిస్టరీలో ఉందిగా. సరే ఏం చేసావో చెప్పు. ఇన్ని రోజుల నుంచి ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను, చిన్న ప్రమోషన్ అడిగాను, దానికి తిట్టారు. ప్రమోషన్ అడిగితే ఏమనంటారు? దానికి తిడతారా? ప్రమోషన్ ఆడు అడిగింది పై పొజిషన్కి వెళ్ళడానికి. ఆడు పై పొజిషన్లో ఉన్నది నేను. నువ్వు ఏజెంట్ అవుదాం అనుకుంటున్నావా? ఏజెంట్ అవ్వాలంటే ఎంత మెమరీ ఉండాలో తెలుసా? హలో, నా దగ్గర చాలా మెమరీ ఉంది. ఎగ్జాంపుల్? ఆఫీసులో టీ కావాలన్నా కాఫీ కావాలన్నా ఎవరికి ఏం కావాలన్నా అదే ఇచ్చేవాడిని. ఎప్పుడు తప్పుగా ఇవ్వాలి. కావాలంటే ఏజెంట్ అడుగు. మెమరీ ఒకటే సరిపోదు, చాలా తెలివితేటలు కూడా కావాలి. అది ఉంది. ఎగ్జాంపుల్? మన ఆఫీసులో టీ ఇస్తే అందరూ నన్ను తిట్టారు. ఎందుకో తెలుసా? షుగర్ వేసావు కాబట్టి. కాదు, ఆ రోజు పాలు తగ్గాయి కనుక. షుగర్ ఎక్కువైందని అందరూ తిట్టారే కానీ పాలు తగ్గాయని ఎవరు తిట్టలేదు. అది మన తెలివితేటలు. చూసావా ఆ చప్పట్లు? ఇది బాసుకు చెప్పాల్సింది. అతను కొట్టేవాడా చప్పట్లు? చెప్పు తీసి కొట్టేవాడు. సరే నేను ధనలక్ష్మి దగ్గరికి వెళ్ళి బిల్స్ కవర్ చేస్తాను. ధనలక్ష్మి వెళ్ళిపోతా. ఈరోజు ఒక్క రూపాయి కూడా మిస్ చేసేది లేదు. మిస్ ధనలక్ష్మి, నువ్వు నా డబ్బులు ఎగ్గొట్టినప్పుడు కోపం వచ్చేది, కానీ వర్క్ మీద సిన్సియారిటీ చూస్తే కోపం తగ్గేది. ఇక్కడ 80 తగ్గింది. వీడియో చూడు, పెరుగుతుంది. వీడియో ప్రూఫ్.
మొత్తం ప్యాసింజర్స్ అందరి చేత చెప్పించాను. ఇక్కడ 60 పెరిగింది, రిమైనింగ్ 20కి బిల్. ఇప్పుడే నలిపేసావు కదా. ఏంటిది బిల్లా? లాంటిది, వాడు అదే ఇచ్చాడు. మరి ఇదేంటి ఇలా ఉంది? ముందు బాగానే ఉండేది, నువ్వే నలిపేసావు. సారీ, దీన్ని యాక్సెప్ట్ చేయలేను. ఒకవేళ యాక్సెప్ట్ చేయాలంటే వెళ్ళి బాస్ దగ్గర సైన్ తీసుకొని రాపో. ఏంటి ఇలానే వెళ్తావా? ఆయన మన బాస్. ఇలా పేపర్ తీసుకుని వెళ్ళకు, ఫైల్లో పెట్టుకొని వెళ్ళు. ఇంత చిన్న పేపర్, ఇంత పెద్ద ఫైలా? నెక్స్ట్. అరే సార్ మీరా? నేను ఎవరో అనుకున్నా, అయినా ఈ సెటప్ ఏంది? ఏం లేదయ్యా, ఇంట్లో బోర్ కొడుతుంటే ఊరికే ఇలా ఆఫీస్ అచ్చా, పెట్టుకో. మంచి పని చేశారు. అరే శర్మ గారు, ఆరుద్ర గారు, మీరు కూడా ఇండే ఉన్నారా? ఇక మాకు మంచి రోజులు వచ్చినట్లే. గప్పట్లా బ్యాంక్ రాబరీ గురించి ఒక చిన్న క్లూ ఇచ్చిరు చూడు, అది మాకు మస్తు యూజ్ అయింది. అవును, ఏమిటి ఇలా? ఏం లేదు సార్, పేపర్లో హ్యాకర్ కావాలని చెప్పి ఓడో ప్రకటన ఇచ్చాడు. గా కథ ఏందో చూద్దామని వస్తే మీరున్నారు. అయినా మీకు హ్యాకర్లు ఎందుకు సార్? ఏ క్రైమ్ సీన్ చూసినా గిట్లనే చెప్పేస్తారు కదా గదేందు. నా గురించి కాదు, ఇతని కోసం. ఇతను ఏజెంట్ ఆనంద్ సంతోష్. అచ్చా, ఇగో ఏజెంట్, మరి ఇద్దరం కలిసి పని చేయాలి. ఇక్కడ హ్యాకర్ అవ్వాలంటే చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, అర్థమవుతుందా? ఆల్ ది బెస్ట్, బాయ్ రుచి. లాస్ట్ టైం నువ్వు డిటెక్టివ్ ఇంటర్వ్యూకి వచ్చావు కదా? అవును సార్. ఇది హ్యాకర్ ఇంటర్వ్యూ, ఎంబీఏకి సంబంధించింది కాదు. ఐఎమ్ ఫాస్ట్ లర్నర్ సార్. లాస్ట్ టైం కూడా ఇదే చెప్పావు. ఫస్ట్ నువ్వు చదువుకుంది ఫాస్ట్గా నేర్చుకో, వెళ్ళు. ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. లాస్ట్ టైం వచ్చావు కదా. ఇవ్వడం కాదు, తీసుకోవడం. ఇంటర్వ్యూకి చాలా మంది వచ్చారన్నా, లోపలికి ఎవరు రాలేదు. నాకేమో టాబ్లెట్ వేసుకునే టైం అయింది. అవును సార్, నాకు కూడా చాలా పనులున్నాయి. చాలా పనులున్నాయి. నీ ఓన్లీ కస్టమర్ నేను ఒక్కడనేగా. అదే నీకు బిల్ సబ్మిట్ చేసేది నేను ఒక్కడనే కదా. ఏంటయ్యమయం, ఒక్కరు కూడా లోపల రాలా? అందరినీ నేనే పంపేశాను. అదేంట్రా, ఇంటర్వ్యూ చేయాల్సిన మేము కదా, నువ్వెలా పంపించేస్తావు? అందులో హ్యాకర్లు ఎవరు లేరు, అందరూ ఇంజనీర్లే, అందరూ ఫాస్ట్ లర్నర్లే. హ్యాకర్ దొరకటం అంత ఈజీ కాదు. సర్లే, ఏదో ఒకటి చేద్దాం.